రాయచోటి ఏదైతే ఉందో అది భౌగోళికంగా సెంటర్ పాయింట్లో ఉండడంతో అటుపక్కలున్న తమ్మల్లపల్లి, మదనపల్లి, పీలేరు నియోజకవర్గం, ఇటుపక్కలున్న రాజంపేట, కోడూరుకు మధ్యలో ఉన్న రాయచోటిని అన్నమయ్య కేంద్రంగా పెట్టడం జరిగిందే తప్పక ఆ రోజు ఏ నాయకులు దీనికి ప్రతిపాదించలేదు, ఏ నాయకులు ఈ జిల్లా కేంద్రంగా చేయలేదు. నేను శాసనసభ్యునిగా, ఒక మంత్రిగా నేను ఒకటే చెప్తున్నా, జిల్లా కేంద్రంగా ఉండేదానికి రాయచోటికి అన్ని అర్హతలు ఉన్నాయి. ఏ తప్పిదాలు జరగవు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నేను ఒకటే కోరుకుంటున్నా, నిన్న జరిగిన మీటింగ్లో కూడా మీరందరూ చూశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు గత ఎన్నికల హామీలో మన నేతాజీ సర్కిల్లో జరిగిన కార్యక్రమంలో కూడా ఇది ఒక అపోహ, రాయచోటిని జిల్లా కేంద్రంగా పెట్టడం జరిగింది, ఇంకా దాని కొనసాగింపు కూడా జరుగుతుందని చెప్పడంతో మనకు ఎటువంటి అపోహ లేదు. రాయచోటి జిల్లా కేంద్రంగానే ఉంటుంది. ఎవరైతే దీని మీద నెగిటివ్ ప్రాపగాండా చేస్తున్నారో వాళ్ళకందరికీ చెక్ పెట్టే పరిస్థితి మన తెలుగుదేశం కార్యకర్తలు తీసుకోవాలా.